నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చేసి సూసైడ్. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి? దీనికి సైకాలజికల్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అనేది మనకు వివరించడానికి డాక్టర్ కేశవులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు మీ 30 ఏళ్ళ సర్వీస్లో ఎంతో మందిని చూసి ఉంటారు. సూసైడల్ థాట్స్తో చాలామంది మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఉంటారు. అసలు వాళ్ళకి ఆ థాట్స్ ఎందుకు వస్తాయంటారు సార్? ఒకటండి, సూసైడల్ థాట్స్ అనేటువంటిది సాధారణంగా అంటే కొన్ని మానసిక వ్యాధులు, డిప్రెషన్ లాంటి వాటిలో సివియర్గా ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అసలు తాము జీవించే వేస్ట్, తర్వాత హోప్ అనేటువంటి ఉండదు, ఫ్యూచర్ అనేటువంటిది ఏమి లేదు, సో చనిపోతే బాగుంటుంది, ఈ బాధ అంటే వేదనలో కూడా ఉంటారు. కాబట్టి దీని అన్నిటికంటే చనిపోవటం బెటర్ అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు సూసైడ్ అనేటువంటిది కొన్ని మానసిక వ్యాధుల లోపల డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కామన్ కండిషన్స్. సో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎలాంటి హోప్ని పెంచుతారు? ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళే ఏ హోప్ లేకుండా అంటే ఫ్రెండ్స్ ప్రోద్బలంతోనూ, పేరెంట్స్ ప్రోద్బలంతోనూ, లేకపోతే వీడికి ఇలా ఉంది ఎందుకు అని చెప్పేసి మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? అంటే యూజువల్గా మా సివియర్ డిప్రెషన్ ఎప్పుడైతే ఉంటుందో, సివియర్ డిప్రెషన్ లోపల సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు, సివియర్ డిప్రెషన్ అనేటువంటిది ముఖ్యంగా మందుల ద్వారానే అది ఇంప్రూవ్ కావాలి. సో వాళ్ళని అట్లాంటప్పుడు వాళ్ళని హాస్పిటల్ లోపల అడ్మిట్ చేసి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా చూస్తుంటాం. సేమ్ థింగ్ విత్ స్కిజోఫ్రెనియా, బైపోలార్ లోపల కూడా మెడికేషన్తో పాటు వాళ్ళని హాస్పిటల్లో ఉంచడం జరుగుతుంది. సో యూజువల్గా కౌన్సిలింగ్ అనేటువంటిది నెక్స్ట్ ఫేజ్. ముఖ్యంగా కౌన్సిలింగ్ అనేటువంటిది వేరే రకమైనటువంటి సూసైడ్ వాళ్ళ లోపల ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళకు అది ఎక్కువగా కౌన్సిలింగ్ అనేటువంటిది పనిచేస్తుంది. అంటే వాళ్ళకి ఇంకా అంతా అయిపోలేదు, ఫ్యూచర్ ఉంది, ఒక ఫెయిల్యూర్ అయిపోగానే లైఫ్ అంతా అయిపోదు, ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత సక్సీడ్ అయినటువంటి వాళ్ళ లైఫ్ స్టోరీస్ చెప్పడము, తర్వాత ఆ విధంగా వాళ్ళకి హోప్ నింపడం ద్వారా వాళ్ళని సూసైడ్ నుంచి బయటికి తీసుకొస్తాం. అండ్ మీరు అన్నట్టుగానే స్టూడెంట్స్ 10th రిజల్ట్స్ వచ్చే ముందు, 10th ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు, ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ టైంలో చాలామంది సూసైడ్ చేసుకుంటారు చిన్నపిల్లలు. అండ్ ఈవెన్ మనం చాలామందిని చూసాం, సెలబ్రిటీలను కూడా. సుశాంత్ రాజ్పూత్ సింగ్ కావచ్చు, రీసెంట్గా ఒక యాక్టర్, సీరియల్ యాక్టర్ చందు కావచ్చు, వాళ్ళు కూడా ఏదో ఒక డిప్రెషన్లో ఉండో, లోలో ఉండో సూసైడ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళని అంటే ఇప్పుడు వాళ్ళ చుట్టూ మంది ఉండడం, అంటే వాళ్ళ మనుషులు, ఫ్రెండ్స్ కానీ కుటుంబం కానీ ఉండడం మంచిదే అంటారా, లేకపోతే ఉండకపోవడం మంచిది అంటారా? ఉండటం ఎప్పుడైనా మంచిదే. అంటే సోషల్ సపోర్టే కాకుండా వాళ్ళు పాజిటివ్గా ఉండాలి అంటారు, కానీ వాళ్ళ చుట్టూ కొంతమంది ఇప్పుడు తిడుతూ ఉంటారు, అలా కూడా ఉండొచ్చు కదా సార్? తిడుతూ ఉండటం అనేటువంటిది మామూలుగా జరగదు ఇట్లాంటి అక్యూట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు మీరు యూజువల్గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటారు. సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేము. మీరు సోషల్ మీడియాని చూస్తే ఎవరో కామెంట్స్ పెడతారు, చాలా బాధాకరమైనటువంటి కామెంట్స్ కూడా పెడతారు. సో వీళ్ళకి కూడా కొంత గిల్ట్ ఉంటుంది, అంటే ఎక్కడో గిల్ట్ ఉంటుంది, ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి. లేదు, ఒక్కొక్కసారి అసలు నేను లైఫ్ ఆ పర్సన్ లేకుండా నేను బతకటం వేస్ట్, ఇంకా ఫ్యూచర్ ఎట్లా అనిపిస్తుంది అంటే దాన్ని ఫేస్ చేయడం కంటే చనిపోవటం బెటర్ అనిపిస్తుంది. సో ఆప్షన్స్, సో బతికి ఉండి ఇవన్నీ ఫేస్ చేయటం బదులు చనిపోతే ఒకటేసారి సమస్య తీరిపోతుందా అనేటువంటి ఆలోచనలు ఉంటాడు మనిషి. సో అప్పుడు వాళ్ళకి అదే కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు జనరల్గా? అంటే యూజువల్గా అక్యూట్గా అంటే ఇట్లా చాలా సివియర్గా సూసైడ్ ఉన్న వాళ్ళని హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. సూసైడ్ వాచ్లో కూడా పెడతాము కంటిన్యూస్గా. వాళ్ళకి అంటే సూసైడ్ చేసుకునే అవకాశం లేకుండా వాళ్ళని వాచ్లో పెడతాము. తర్వాత ఇప్పుడు ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడైతే ఆ సమస్యల గురించి సైకాలజిస్ట్ మాట్లాడటము, డిస్కస్ చేయటము, కౌన్సిలింగ్ చేయటము అట్లాంటిది ఉంటుంది. ఓకే. అంటే మీరు ఈ మధ్య ఎవరైనా ఈ థాట్స్ నుంచి బయటపడేయగలిగారా? ఈ థాట్స్ నుంచి నాకు ఈ మధ్య ఎవరు అంటే యూజువల్గా కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ చేస్తారు. సో సైకియాట్రిస్ట్ వాళ్ళు ఎక్కువగా మెడికేషన్ వరకే ఉంటుంది. సార్, ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు, అన్ని రకాలుగా, డబ్బు, హోదా అన్ని రకాలుగా ఉంటారు, కానీ వాళ్ళు ఎందుకు సూసైడ్కి పాల్పడుతూ ఉంటారంటారు? అంటే యూజువల్గా అట్లాంటి అన్ని విధాలుగా బాగా ఉన్నప్పుడు సూసైడ్ అంటే వాళ్ళకు అంటే అండర్లయింగ్ అంటే ఏదో ఒక సివియర్ మెంటల్ ఇల్నెస్ ఉండొచ్చు.
యూజువల్గా బైపోలార్ డిప్రెషన్ కానీ సివియర్ డిప్రెషన్ కానీ ఉండొచ్చు. మనము మీకు గుర్తుండవచ్చు, ఒక టీవీ ప్రజెంటర్, ఫేమస్ టీవీ ప్రజెంటరు, ఆమె తను సూసైడ్ చేసుకున్న తర్వాత ఆమె అన్నది, ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, నేను నాకు అన్నీ ఉన్నాయి, దిర్ ఇస్ నో ప్రాబ్లం, కానీ మై బ్రెయిన్ ఈజ్ నాట్ అండర్ మై కంట్రోల్. అంటే ఆమె అంటే ఏంటంటే, నా ఆలోచన కాదు, నా యొక్క బ్రెయిన్లో ఉండే కెమికల్స్ అవి తను కుంగుబాటు, అంటే ఆ డిప్రెషన్ వల్ల వాళ్ళకు ఏమీ జీవితం నిస్సారంగా ఇంట్రెస్ట్ లేకుండా ఒక విధమైనటువంటి సివియర్ బాధ ఉంటుంది వాళ్ళకు. అంటే మనం అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకు చేసుకున్నారు అని మనం అంటాం, కానీ వాళ్ళకు దాంతో లైఫ్ కంటిన్యూ చేయడం కంటే ఇంకా చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది. యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఒక 2-3 ఎపిసోడ్స్ అవుతాయి, అంతకుముందు వచ్చి తగ్గటము, మళ్ళీ రెండోసారి రావటము. సో వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఇది నన్ను వదలదు, ఇంకా చనిపోవటం బెటర్ అనేటువంటి నిర్ణయానికి వస్తారు. వీళ్ళ లైఫ్ లో ఏమైనా డ్రగ్స్ ఇలాంటి వల్ల కూడా సూసైడ్ థాట్స్ వస్తాయంటారా? అంటే యాక్చువల్గా ఈ డిప్రెషన్ అట్లాంటివి ఉన్న వాళ్ళు వాటి నుంచి బయటపడేందుకు కూడా ఒక్కోసారి డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంది. యూజువల్గా ఈ రెండు కలిసి ఉంటాయి, అంటే మానసిక జబ్బు ఉండి డ్రగ్స్ వాడటము, ఈ రెండింటి కాంబినేషన్ వల్ల సూసైడ్ వైపు పోవటం అట్లా అవుతుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ, చాలా విషయాలు షేర్ చేశారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా, సూసైడల్ థాట్స్ అంటే సూసైడ్ చేసుకోవాలన్న చాలా రీజన్స్ ఉంటాయి, కానీ దాని నుంచి బయటపడడానికి సైకియాట్రిస్ట్ నుంచి సలహాలు తీసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ కేశవులు అంటున్నారు. సో ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ ఇంకో టాపిక్తో వస్తాం, అప్పటిదాకా సెలవు.